హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివకుమార్. యంగ్ అండ్ క్రియేటివ్ వర్క్స్ మా యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు మా మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ అన్నింటినీ కూడా మీరు బాగా ఆదరిస్తున్నారు. అలాగే ఈ జనవరి 14 రోజు సరళ సంక్రాంతి అని ఎప్పట్లాగానే యాజ్ యూజువల్గా ఫ్యామిలీ అందరూ కూడా కలిసి చక్కగా ఈ సంక్రాంతిని ఎలా ఎంజాయ్ చేస్తారు మీరు, అలాంటి విశేషాలనే మా సినిమాలో చెప్పామండి. నేను ప్రతి సంక్రాంతికి ఎవ్రీ ఫెస్టివల్ ఏదొక మంచి మెసేజ్తో అందరినీ పెద్దవాళ్ళందరినీ ఒక మంచి షార్ట్ ఫిల్మ్ ఇవ్వాలని కోరుకున్నాను. అలాగే ఈసారి కూడా ఒక మంచి షార్ట్ ఫిల్మ్ తయారు చేశాను. రేపు జనవరి 14 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేస్తా. కాబట్టి మీతో పాటు మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి చూడండి. ఆ సంక్రాంతిలో ఉన్న అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఇందులో. అసలు భోగి అంటే ఏంటి, కనుమ అంటే ఏంటి, సంక్రాంతి అంటే ఏంటి, ఎట్లా జరుపుకుంటాం ఏంటి, మన పూర్వీకులు మనకి ఏం నేర్పారు, దానికి సంబంధించిన అన్ని అంశాలు ఇందులో పొందుపరచడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ సినిమాలో అంతా ఎంజాయ్మెంట్ అంతా ఉంటుంది. సరదాల సంక్రాంతి షార్ట్ ఫిల్మ్ పేరే సరదాల సంక్రాంతి. ఇంకా పోస్టర్ కానీ ఇంకా మేము ఇవ్వలేదు. ఫుల్ వర్క్లో ఉన్నాం, అంతా ఆవిడ ఎడిటింగ్ వర్క్లో ఉన్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఇంకా ఇంకొకటి ఏంటంటే, దయచేసి ఫోన్లో కాకుండా మీ స్మార్ట్ టీవీలో అందరు కలిసి చూడండి సినిమా. స్మార్ట్ టీవీలో అయితే చాలా బాగుంటుందండి. దయచేసి ఒక 2-3 సాంగ్స్ ఉంటాయి. స్టార్టింగ్ సాంగ్ ఒక 2 సాంగ్స్ స్టార్ట్ అవుతాయి, తర్వాత స్టోరీకి వెళ్తుంది, తర్వాత ఎంజాయ్మెంట్స్ ఉంటాయి, డైలాగ్స్ ఉంటాయి, మెసేజ్ ఉంటుంది, ఒక రైతుని గౌరవించడం ఉంటుంది, అన్నీ ఉంటాయండి అంశాలు. ప్రతి అంశము ఉంటుంది. మన సంస్కృతి సంప్రదాయాలు అన్నీ కూడా చూపిస్తాం. దయచేసి ప్రతి ఒక్కళ్ళు చూడండి. అలాగే ఈ సినిమాకి చాలామంది సహాయ సహకారాలు అందించారు. వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు. ముందుగా నా గురువు దైవం కృష్ణకిషోర్ గారు, అదేవిధంగా నాకు ఒక తండ్రిలాగా, నాకు ఒక మెంటర్లాగా అన్నీ నాతో హోల్ జర్నీ పనిచేసిన నటరాజు గారికి, అదేవిధంగా నేను ఒక బెడ్లాగా ఉండే మా తలపసాయి బాబాయ్ గారికి, సత్సాయి బాబు గారు, బాబురావు గారు, శివరామ్ గారు, ఇలా లీలా గారు, దుర్గా గారు, నా అక్క అంటే నాకు కన్నతల్లాగా ఉంటుంది మా దుర్గక్క. ఆవిడ కూడా ఈ సినిమాలో మొత్తం నాతో పాటు ఆవిడ కూడా వర్క్ చేసింది. అలాగే లీలా గారిని, అయ్యప్ప, అలాగే నా ఫ్రెండ్స్ కోటేశ్వరరావు, శ్రీను, ఎస్పెషల్లీ వాడు మొత్తం స్కూల్ కూడా తను వర్క్స్ అన్ని కూడా పక్కన పెట్టేసి నాకు షూటింగ్ అంతా చేసి పెట్టాడు. అదేవిధంగా కోటేశ్వరరావు, ఫనీ గారు, ఇంకా చాలామంది యాక్టర్స్ అంటే చెప్తున్నాను అండి, వాళ్ళేందులో నేను అందరూ ప్రతి ఒక్కళ్ళు పనిచేశారండి ఈ సినిమాకి. చాలా బాగుంటుందండి. దయచేసి ఈ సినిమాని ఆదరించండి. ప్రతి ఒక్కళ్ళు చూద్దరు. కానీ నేను సినిమా ఇంకా రిలీజ్ అయినాక ఇంకా చెప్తా, నేను యాక్టర్స్ నా కోసం ప్రాణం పెట్టి చేశారు. అందరూ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ చాలా బాగా చేశారండి. వాళ్ళ పనులు అన్నీ కూడా వదులుకొని చాలా కష్టపడి పనిచేశారు. చాలామంది యాక్టర్స్ ఉన్నారు. అంటే నేను ఏమీ ఒక పోస్టర్ కానీ ఎప్పుడు కూడా సంక్రాంతికి అప్డేట్స్ ఇచ్చేసి మొత్తం అన్నీ పెట్టేస్తా. కానీ ఈసారి అలా కాదు, అసలు ఏం అప్డేట్ కానీ ఏమి ఇవ్వకుండా డైరెక్ట్గా రిలీజ్ చేస్తాను. కాబట్టి సినిమాలో చూడండి, చాలా మంచి మంచి అంశాలు కూడా ఉంటాయి, ఎంజాయ్మెంట్స్ ఉంటాయి, అన్ని గేమ్స్ ఆడారు. ఎప్పుడు ఉండే టైపే ఉంటాయి సరదా సంక్రాంతి అంటే. అక్షయ్ పల్లికోట నుంచి తను రీసెంట్గా తను కూడా అయ్యాడు. ఇంకా చాలా ఉన్నాయి. నేను ఇంకా నైట్ పగలు వర్క్ చేస్తున్నాను, ఎడిటింగ్లో వర్క్ చేస్తాను. చాలా బాగా రావాలి ప్రోడక్ట్ అంతా కూడా. ప్రజెంట్ ఫస్ట్ హాఫ్ అయిపోయింది, చాలా బాగా వచ్చింది. ఇంకా సెకండ్ హాఫ్ ఎడిటింగ్ చేస్తున్నాము. సినిమా ఆశాంతం చాలా బాగుంటుందండి. దయచేసి అంటే పండగకి ఆడే సినిమాలు వస్తున్నాయి, గేమ్ చంద్రు, డాకు మహారాజ్గా, అలాగే సంక్రాంతికి వస్తున్నాం. అవన్నీ పెద్ద పెద్ద సినిమాలు, మేము అంత చేయలేం. కాబట్టి మాకున్న బడ్జెట్లో, మాకున్న ఇదిలో పల్లె సాంప్రదాయాలు ప్రకారం మేము చూపిస్తున్నాము. దయచేసి ఆ సినిమాలు ఎటు చూస్తారు కాబట్టి మా సినిమా ఎటు ఫ్రీ, మాకు డబ్బులు ఏం పెట్టవసలేదు. కాబట్టి ప్రశాంతంగా అందరూ కలిసి హ్యాపీగా మీ టీవీలో మా సినిమాని చూడండి. మా యాక్టర్స్ని అందరూ కూడా నా కోసం కష్టపడి మిమ్మల్ని అలరించాలని, కాబట్టి వాళ్ళు కూడా అన్ని పనులు వాళ్ళకున్న ముఖ్యమైన టైంని అంతా స్పెండ్ చేసి మీ అందరిని అలరించడానికి ఒక చోట చేరి ఈ సంక్రాంతి, ఈ సరదాల సంక్రాంతి అనే షార్ట్ ఫిల్మ్ మీకు ఇస్తున్నాము. దయచేసి మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చక్కగా ఒక చోట కూర్చొని చూడండి. చక్కగా స్వీట్లు తింటూ, అరిసెలు తింటూ, లేకపోతే స్నాక్స్ తింటూ, లేకపోతే లంచ్ చేస్తూ చూడండి దయచేసి. కాబట్టి చాలా బాగుంటుంది.
అంటే నేను చెప్పకూడదు, బాగుంటుంది. కాబట్టి మీరు ఎలా ఉందని మీరు కామెంట్ చేసి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి మన ఛానల్ గురించి చెప్పండి దయచేసి. అదేవిధంగా మరొకసారి చెప్తానండి, ఈ సంక్రాంతి, ఈ సరదాల సంక్రాంతి చేయడానికి చాలామంది సహాయ సహకారాలు అందించారు. వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. అదేవిధంగా మా గురుగారి కృష్ణకిషోర్ గారికి, నటరాజు గారికి, ఇంకా తలపసాయి గారికి, సత్సాయి బాబు గారికి, పన్నీ సాహిత్య గారికి, శ్రీనుకి, అలాగే కోటేశ్వరరావు, అక్షయ్, దుర్గా గారు, లీలా గారు, అయ్యప్ప, ఇంకా బాబురావు గారు, శివరాం గారు, ఇంకా అందరూ అండి, ఒకళ్ళు కాదు చాలామంది పనిచేస్తారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి ఏమండి మీ పట్ల నేను చిన్న చిన్న తప్పులు చేస్తే రాంబాబు గారు, జగన్మోహన్ రావు గారు, ఇంకా వీళ్ళు కూడా అండి అన్న చిన్న చిన్న పొరపాట్లు చేసి మిమ్మల్ని నేను బాధ పెడితే క్షమించండి. కానీ దయచేసి మీరందరూ కూడా లేని నేను లేను కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమాను చూడండి. ప్రేక్షకులందరూ కూడా మీ బ్లెస్సింగ్స్ తీసుకుంటే మా యాక్టర్స్ అందరూ కూడా మరొకసారి నేను సినిమా అంతా అయినాక బాగుంది అని ఒక మంచి వైబ్ వచ్చినాక మా యాక్టర్స్ అందరితో మీకు ఒక చిన్న వీడియోలాగా పెడతాను. థ్యాంక్ యూ సో మచ్. యంగ్ అండ్ క్రియేటివ్ వర్క్స్, అలాగే YGCW అని కొట్టినా కానీ ఈజీగా వచ్చేస్తుంది. దయచేసి మీ స్మార్ట్ ఫోన్స్లో కాకుండా దయచేసి అందరూ కూడా మీ స్మార్ట్ టీవీలో చూడండి, చాలా బాగుంటుందండి. దయచేసి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. తెలుసుగా డేటు జనవరి 14వ తారీఖు, సమయం ఇంకా చెప్పలేదు, చెప్తాను అది కూడా. ఈరోజు రేపు పోస్టర్ కూడా ఇస్తాను. దయచేసి ఆడి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో నిన్నే స్టార్ట్ చేసా ప్రమోషన్. ఒక పోస్టర్లో మంచి లైక్స్ అన్నీ బాగానే వచ్చినాయి. కాబట్టి జనవరి 14 మా సినిమా కూడా చూడండి. అలాగే పెద్ద హీరోల సినిమాలన్నీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. అంటే భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేద్దరు. కానీ అలాగే కూడా మాతో పాటు ఒక చిన్న ప్రయత్నం, మమ్మల్ని కూడా కాస్త ఎంకరేజ్ చేయండి మీతో పాటు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.